యాక్ట్ మీద కేసు నమోదైంది. ఇప్పటికీ పరారీలో ఉన్నాడని చెప్పేసి అంటున్నారు. ఏం చెప్తారు దీనికి? ఇంకా అరెస్ట్ చేయలేదు పోలీసులు. ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు పరారీలో ఉన్నాడు అంటే కేంద్ర స్థాయి నుండి రాష్ట్ర స్థాయిలో ఉన్న ప్రభుత్వాలన్నీ కూడా విఫలమైనట్టే. భారతదేశంలోని ఒక మంత్రి కొడుకే ఆచూకీ లేనప్పుడు హోంశాఖ కార్యాలయానికి తాళాలు వేసుకోవడం మంచిది. ఎందుకంటే కేంద్ర సహాయ మంత్రి కొడుకే ఎక్కడున్నాడో సమాచారం ప్రభుత్వానికి లేకపోతే, చట్టానికి తెలియకపోతే ఇక మరి సామాన్యుడు ఎక్కడున్నాడు, నేరస్తుడు ఎక్కడున్నాడు, ఈ నేరస్తులను ఎక్కడ పట్టుకుంటారు, ఎట్లా శిక్షిస్తారు? ఎక్కడో అడవులలో ఉన్న అన్నల ఆచూకీ దొరికింది కానీ కేంద్ర సహాయ శాఖ మంత్రి కొడుకు ఆచూకీ దొరకలేదు ఈ ప్రభుత్వాల కంటే ఇది హాస్యాస్పదం. దీంట్లో రాజకీయమే కనిపిస్తుంది తప్ప ఇదైతే నిజం కాదు. కావాల్సుకొని ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు కావాల్సుకొని ఇదంతా ఒక నాటకాన్ని క్రియేట్ చేస్తున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఒక ఆడపిల్లకు న్యాయం చేసే కాడ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, కేంద్ర మంత్రులు ఏం చేస్తున్నారు అనేది గత వారం రోజుల నుండి చూస్తుంటే ఎవరు కూడా దీని మీద స్పందించిన సందర్భాలు లేవు. మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏదైతే ఉందో శాటిలైట్ మీడియా సంస్థలు ఒక్కటి కూడా దీన్ని చూపించట్లేదు, దీని మీద చర్చ చేయట్లేదు. దాన్ని బట్టి అర్థమవుతుంది కేంద్ర స్థాయిలో ఉన్న ఒక మంత్రి తన ప్రభావాన్ని చూపించి మీడియాను, వ్యవస్థను అన్నిటిని కొనేసి అంశాన్ని బయటికి రాకుండా చేస్తున్నాడు. కానీ చట్టం మాత్రం స్పష్టంగా చెప్తుంది, పోక్సో చట్టం కింద కేసు నమోదైన వెంటనే చేయాల్సిన చర్యలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర పోలీస్ శాఖ విఫలమైందనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. దీని మీద హోంమంత్రిగా ఉన్న ప్రధానంగా ప్రెస్ మీట్లు పెడుతున్నాం, దీనికి సంబంధించి మాట్లాడుతున్నాం, విచారణ కూడా ఏర్పాటు చేసినాం కదా అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం నుండి రాష్ట్ర ప్రభుత్వ హోంశాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సంఘటన మీద ఎన్నో రోజుకు స్పందించారనేది కూడా మనం కులమానం చేయాలి కదా. బాధితులు ఫిర్యాదు ఎప్పుడు ఇచ్చారు, ఫిర్యాదు ఇచ్చిన తర్వాత ఎన్ని రోజులకు హోంమంత్రిగా ఉండే ముఖ్యమంత్రి గారు డీజీపీతో మాట్లాడారు. అప్పుడు డీజీపీ గారు చెప్పిన సమాధానం కూడా చూడండి. వీవీఐపీల భద్రత ఒక రకంగా ఉంటుంది, బాధితులకు న్యాయం చేయడానికి వాళ్ళ ఫిర్యాదులు తీసుకోనికి ఇంకో రకంగా ఉంటుంది. డీజీపీ చెప్పిన మాటల్లో ఏమని చెప్పారు? ప్రధానమంత్రి రావడం వల్ల పోలీస్ శాఖ అంతా దృష్టి అక్కడ పెట్టింది. అంటే నేరస్తులను వదిలిపెట్టడమా? నేరస్తులకు శిక్ష పడేది లేదా? నేరస్తులను అరెస్ట్ చేసేది లేదా? కేసు విచారణ జరిపేది లేదా? బాధితుల పక్షాన పోలీస్ శాఖ ఉండేది లేదా? అంటే వీవీఐపీలు వచ్చినప్పుడు మాత్రం చట్టం మొత్తం అక్కడ పనిచేయాలని రాజ్యాంగంలో చెప్పబడిందా? అధికారులు అయితే దాని మీద పనిచేసే వాళ్ళు చేయాలి కదా ఆ కేసు మీద. కానీ డీజీపీ గారు చెప్పింది ఏంది? పోలీస్ శాఖ అంతా కూడా ప్రధాని సభ మీద దృష్టి పెట్టినామని చెప్పింది. ఇది ఎంత హాస్యాస్పదం! అంటే ఇది ఒక కుట్ర కనిపిస్తలేదా? ఒక హోంశాఖ మంత్రికి రాష్ట్రంలో ఎప్పుడు ఏ సంఘటన జరుగుతుంది అనేది ఏ రోజుకు ఆ రోజు అప్డేట్ ఉంటుంది కదా. 4 రోజుల తర్వాత రాష్ట్ర హోంశాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి గారు ఎందుకు స్పందించాలి? వెంటనే ఎందుకు స్పందించలేదు? డీజీపీ కార్యాలయం నుండి ఎందుకు హోంశాఖకు నోటీస్ లేదు, ముఖ్యమంత్రికి నోటీస్ లేదు? దీంట్లో రాజకీయం కనిపించట్లేదా? ప్రతిపక్షంగా ఉండే పార్టీలన్నీ స్తబ్దంగా ఉన్నాయి. ఒక బీఆర్ఎస్ వాళ్ళకు మధ్యలో ఉన్న దాని మీద మాట్లాడగలుగుతుంది. ఇక ఏ వ్యవస్థ మాట్లాడుతుంది? అధికార పక్షంలో మహిళలు లేరా? ఓ ఆడపిల్ల మీద ఇది జరిగిందని చెప్పారు, వాస్తవమా అవాస్తవమా? సరే, అమ్మాయి హనీ ట్రాప్ చేసింది, 5 కోట్లు అడిగింది అంటున్నారు కదా. హనీ ట్రాప్ చేసినాక 50,000 రూపాయలు ఎప్పుడు ఇచ్చారు మీరు? 50,000 ఇచ్చిన తెల్లారే కదా నువ్వు చేయాల్సింది హనీ ట్రాప్ అని. మరి 50,000 ఎప్పుడు ఇచ్చావు? ఏ రకంగా ఇచ్చావు? ఇది కూడా కులమానం ఉంటుంది కదా. పోలీస్ శాఖ దీని మీద సిట్ అడిగింది ఎవరు? అసలు ఏ కేసు కన్నా సిట్ వేసారా? దీని మీద సిట్ అడిగింది ఎవరు? సిట్ అడగడం అంటే, సిట్ వేయడం అంటే కేసును ముందుకు తీసుకుపోవడమా, వెనక్కి జరపడమా? ఇవి కూడా అపోహలు ఉంటాయి కదా, అనుమానాలు ఉంటాయి కదా. అంటే ఏ రకంగా కేసును తీసుకుపోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఏ రకంగా కేంద్ర స్థాయిలో వాళ్ళ పలుకుబడులు ఉపయోగిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. చివరిగా వచ్చి ఈ కేసును ఎలా నీరుగార్చాలనే దానికాడ సతమతం అవుతూ ఉన్నారు. కానీ ఈ కేసులో రాజీ పడే అంశం లేకుండా ఈ చట్టం ఉన్నది కనుక ఈ కేసులో బండి సంజయ్ కొడుకు ఖచ్చితంగా రిమాండ్ కావాల్సిందే, అయి తీరాల్సిందే. నేరస్తులు చాలామంది ఏడుస్తూ ఉంటారు. ఏడుపునే చూసి కులమానం చేసి అదే సాక్ష్యంగా భావించి కోర్టులో వదిలిపెడతాయా? సంఘటనకు జరిగిన కారణాలను, ఆధారాలను బట్టే కదా. ప్రాథమికంగా ఎఫ్ఐఆర్ చేసేటప్పుడే ప్రాథమిక ఆధారాలు లేకుండా చేయరు కదా. ఎఫ్ఐఆర్ తర్వాత జరగాల్సిన విచారణ జరుగుద్ది కదా. మరి ఆ విచారణ జరిగిన తర్వాత ఆ విచారణలో వచ్చిన రిపోర్ట్స్ ఏంటి అనేది ఉంటుంది కదా. ఈరోజు ఆయన నేరస్తుడు కాకపోతే, ఆయన ఏ సంఘటన చేయకపోతే ఈ రోజుకు అప్స్టాండింగ్ ఎందుకున్నాడు? ఈ రోజుకు చట్టం ముందుకు వచ్చి నిజమే కదా ఆయన అమాయకుడు, చట్టం ముందుకు వచ్చి నేను బాధితుండే అని చెప్పుకోవాలి కదా. మరెందుకు దాక్కున్నాడు? సామాన్యుడు కాదు కదా, ఒక కేంద్ర మంత్రి కొడుకు కదా. మరి అయినా ఎక్కడున్నాడో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియకపోతే రాష్ట్రంలో ఉన్న ప్రజల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా చూస్తుందని అర్థం చేసుకోవాలి. రాష్ట్రంలో ఉండే
డీజీపీ కూడా సీరియస్గా ఉన్నారు, కేసుని సీరియస్గా తీసుకున్నాం మేము అంటున్నారు. సీరియస్గా తీసుకున్నారు. సీరియస్గా తీసుకొని ఏం చేశారు? బాధితుడిని తీసుకొచ్చారా? బాధితులకు న్యాయం చేస్తున్నారా? నిందితుడిని తీసుకొచ్చారా? నిందితుడి స్టేట్మెంట్ రికార్డ్ అయిందా? కాలేదు. ఇక జరిగేది ఒకటే, అమ్మాయి మేజర్ అని కూడా చెప్పగలుగుతారు. చెప్పగలుగుతారు. మరి ఎఫ్ఐఆర్ చేసిన అధికారి సస్పెండ్ కావాలి ఫస్ట్. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు క్షమాపణ చెప్పాలి. అప్పుడు ఈ గొంతులే భగీరథ పక్షాన్ని నిలబడి రాష్ట్ర ప్రభుత్వాన్ని దూషిస్తాయి. అంటే బీసీ నాయకుల పైన కక్ష కట్టి ఇదంతా వేస్తున్నారు అని చెప్పేసి ఇంకో అమ్మాయి కూడా బీసీయే కదా, అమ్మాయి కూడా బీసీయే కదా. మరి అమ్మాయి పక్షాన్ని నిలబడ్డ వాళ్ళు బీసీ వ్యతిరేకులా? కాదు కదా. ఇక్కడ కులాన్ని చూడద్దు, సంఘటనను చూడాలి. సంఘటనకు కులానికి సంబంధం ఏంది? ఇద్దరు బీసీలే. ఏమన్నా కులం కార్డు పెట్టి ఆయన ఏమన్నా అఘాయిత్యం చేశాడా? కులం కార్డు పెట్టి ఏమేమన్నా కంప్లైంట్ చేశాడా? కాదు కదా. నా సంఘటన ఇలా జరిగింది, నా పట్ల ఈ విధమైన అవమానం జరిగింది, నా పట్ల ఇలాంటి అఘాయిత్యం జరిగింది, నా పట్ల ఇట్లా అత్యాచారం జరిగింది అనేది కంప్లైంట్. దాన్ని ఉద్దేశించి దానికి ఏ సెక్షన్స్ చెప్తున్నాయి, దానికి చట్టం ఏం చెప్తుందో అది ఎఫ్ఐఆర్లో భాగమైంది. ఆ ఎఫ్ఐఆర్కు అనుసంధానంగా నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయాలి, వాళ్ళు ఎవరైనా సరే. ఎందుకు అరెస్ట్ జరగట్లేదు అనేది ఈరోజు హోంశాఖను, రాష్ట్ర హోంశాఖను, ముఖ్యమంత్రి గారిని, డీజీపీ గారిని పౌర సమాజం ఖచ్చితంగా ప్రశ్నిస్తుంది. సో ఫైనల్గా చెప్పండి, అంటే బండి సంజయ్ ఒక కేంద్ర మంత్రి కొడుకు పైన ఇది వచ్చిన ఈ బుక్ అయిన ఈ కేసు పైన బాధితురాలకి న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు, లేకుంటే కేసు నిర్వీర్యంగా అయిపోతుంది అనుకుంటున్నారు? సంఘటన చూస్తూ ఉంటే కేసును నీరుగార్చే ప్రక్రియ జరుగుతుంది. ఈ కేసులో రాజకీయ కుట్రకోణం జరుగుతుంది, రాజకీయ ప్రభావం కనబడుతుంది, రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అయినట్టుగా అనిపిస్తుంది కదా. దీన్ని బట్టి చూసినప్పుడు న్యాయ వ్యవస్థ ఇమీడియట్లీ రెస్పాండ్ కావాలి. ఎక్కడో పేపర్లో వచ్చిన వాటి మీద కోర్టులు స్పందించేసి సుమోటాగా తీసుకొని కేసు విచారణ చేసి పోలీస్ శాఖకు, డీజీపీకి, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశించే కోర్టులు ఇంత పెద్ద సంఘటన దేశాన్ని కుదిపేస్తుంది. రాష్ట్రంలో ప్రతి ఒక్కరు స్పందిస్తూ ఉన్నారు. మరి న్యాయ వ్యవస్థ కూడా దీన్ని సుమోటగా తీసుకొని విచారణ చేయాలి. పోలీస్ శాఖ నివేదిక పంపించే అంతవరకు ఆగకుండా న్యాయ వ్యవస్థ ఇన్వాల్వ్ అయ్యి ప్రభుత్వ లాయర్లను ఇన్వాల్వ్ చేసి డీజీపీకి, రాష్ట్ర ప్రభుత్వానికి, పోలీస్ శాఖకు ఆదేశాలు ఇచ్చి దీని మీద ఎలాంటి వివక్ష లేకుండా, రాజకీయాల ఒత్తిళ్లకు గురి కాకుండా అధికారులను స్వచ్ఛందంగా పనిచేసే విధంగా గైడ్లైన్ చేసి ప్రభుత్వాన్ని ఆదేశించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడు మాత్రమే బాధితులకు న్యాయం జరుగుతుంది తప్ప ప్రభుత్వమే కానీ చట్టమే కానీ ముందుకు పోయి పనిచేసే కాడ కనిపించట్లేదు అనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతున్నది.